హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలీ క్రియేషన్స్. మీ ముందుకు వచ్చేసాను. పార్ట్ 4 సిఎస్సి ఫైనల్ అల్టిమేటం మీ ముందుకు తీసుకొచ్చాను. సో లెట్ us see పార్ట్ 4. అయితే కాలేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం మేజర్ ఇంపార్టెంట్. మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత నేర్చుకోవాలన్న ఇంటెన్షన్ ఉన్నా సరే, మంచి కాలేజ్ లేకపోతే కానీ ఇంటెన్షన్స్ మొత్తం వేస్ట్ అయిపోతాయి. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, సిఎస్సి కోర్స్ తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ అది ఏఐసిటి అప్రూవ్డా కాదా. ఏ ఏదైనా సరే టెక్నికల్ ఎడ్యుకేషన్ బీటెక్ కోర్సెస్ ఏవైనా సరే ఏఐసిటి అప్రూవల్ కంపల్సరీ. ఆ ఇన్స్టిట్యూషన్ కంపల్సరీగా ర్యాంకింగ్ పక్కన పెట్టేసి ఫస్ట్ ఏఐసిటి అప్రూవలా కాదా. ఏఐసిటి అప్రూవ్ కాకపోతే అడ్మిషన్ తీసుకున్నా క్యాన్సిల్ చేసుకో, తప్పే లేదు. మొహమాటం అయితే సిగ్గు అస్సలు పడ మాకు. ఎందుకంటే కెరియర్కి ఇది ఇంపార్టెంట్. ఏఐసిటి అప్రూవ్ కాదా చూసుకో, ఉంటేనే జాయిన్ అవ్వ, లేకపోతే జాయిన్ అవ్వ మాకు. నెక్స్ట్, ఇది అడ్వాన్స్ లెవెల్. యూనివర్సిటీ ఎఫిలేటెడే కాదా. ఒకవేళ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఏమైనా ఉంటే అవి ఎఫిలేటెడ్ కాదా. ఒకవేళ కాలేజ్ అయితే కనుక మన ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో ఉంది, అది గవర్నమెంట్ యూనివర్సిటీ. నువ్వు ఏదో XYZ కాలేజ్లో చదువుతున్నావు, దగ్గరలో యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఎఫిలేటెడ్ ఉందా లేదా. సో ఒకవేళ అది కాదు, కృష్ణ యూనివర్సిటీ ఎఫిలేటెడ్ కనుక్కోవాలి. సో కాలేజెస్ ఎఫిలేటెడ్ కాలేజ్ కాదా. ఒకవేళ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ ఏఐసిటి ఎఫిలేటెడా, లేకపోతే ఏఐసిటితో ఏఐసిటి అప్రూవ్ ఉందంటే యూనివర్సిటీ బై డిఫాల్ట్గా ఎఫిలేటెడ్ అని చెప్పి అర్థం. దాని గురించి మళ్ళీ సెపరేట్గా అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడిగితే నేను పైనుంచి కింద డిఫరెంట్గా చూస్తారు. సో అది యూనివర్సిటీస్ అయితే కనుక ఏఐసిటి అప్రూవ్ అయితే దట్స్ ఎఫిలేటెడ్ యూనివర్సిటీ అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫర్దర్, ఎన్బిఏ అక్రిడియేషన్స్. ఎన్బిఏ అంటే సిఎస్సి వాళ్ళకి ఎన్బిఏ వాళ్ళు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్ ఇది రికగ్నేషన్ ఇచ్చింది అనమాట. ఈ ఈ అంటే వాళ్ళు కొన్ని కోర్సెస్ ఇస్తారు, అంటే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ స్టడీ చేస్తారు. ఇది రిలవెంట్ ఉందా లేదా, ఇండస్ట్రీ రిలవెంట్గా ఉందా లేదా, ఎన్బిఏ రికగ్నైజ్ చేసింది. సో ఎన్బిఏ రికగ్నైజ్ అయితే అదొక కాస్త మంచి కాలేజ్. ఏసిటీ అప్రూవ్ మంచి కాలేజ్, దానికి ఇంకాస్త మంచి కాలేజ్ ఎన్బిఏ అక్రిడియేటెడ్. సో ఎన్బిఏ గురించి చూసుకోండి. అలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత నాక్ అక్రిడియేటెడ్. నాక్ అంటే ఇది ర్యాంకింగ్ ఇస్తుందండి. ఈ కాలేజ్ ఏనా, A++ లే అవుట్ స్టాండింగా, అది ర్యాంకింగ్ ఇస్తుంది. ఏసిటీ రికగ్నేషన్ అనమాట. సిఎస్సి కోర్సు ఎలా చెప్పాలి, ఎలాంటి ల్యాబ్స్ ఉండాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అలా వాటన్నిటి గురించి చెప్తుంది. నాకు వచ్చేసరికి ర్యాంకింగ్ వస్తుంది. మీ నుంచి అంటే గవర్నమెంట్ ఇచ్చిన స్ట్రక్చర్ని మీరు ఎంత మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ మంచిగా ఇంప్లిమెంట్ చేసిన దాని ప్రకారం ఇండియా వైడ్లో ఈ ఆర్గనైజేషన్ ఏ ర్యాంకింగ్ లో ఉంది అలా డిఫైన్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ నాక్. ఏసిటీ రికగ్నేషన్ ఉంటే చాలు. నాక్ ఎన్బిఏ ఉంటే కనుక యాడెడ్ అడ్వాంటేజ్. అంటే నువ్వు సిఎస్సి చదివిన తర్వాత సర్టిఫికేషన్ ప్రోగ్రెస్ యాడ్ చేసుకుంటే నీకు ఎలా అయితే అడ్వాంటేజ్ పెరిగిందో, కాలేజ్ కూడా అలా. ఓకే. ఆ తర్వాత వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాలేజ్ చూస్ చేసేటప్పుడు డెఫినెట్గా మోడర్న్ కంప్యూటర్స్ ఉన్నాయా లేవా, హై స్పీడ్ ఇంటర్నెట్ ఉందా లేదా, నేను ఇంత చెప్పిన సాఫ్ట్వేర్స్ సిఎస్సి, సి, పైథాన్ లైసెన్స్డ్ వర్షన్స్ ఉన్నాయా లేవా. ఓకే. అండ్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఈ ఆంధ్రాలో బికెమ్ కామన్. అలా కాకుండా ఇంకా కొన్ని కాలేజెస్ ఉంటే కనుక డెఫినెట్గా స్మార్ట్ క్లాసెస్ కింద కన్వర్ట్ చేస్తారు. క్లాస్ రూమ్ స్మార్ట్ అవ్వకపోయినంత మాత్రం టీచింగ్ బాగుంటే కనుక జాయిన్ అయిపోండి. స్మార్ట్ క్లాస్ రూమ్ ఉంటే మంచిది, అంటే ప్రొజెక్షన్స్, స్మార్ట్ బోర్డ్స్ ఇవన్నీ ఉండాలి, ఉంటే మంచిది. అది లేకపోయి మిగతా అన్ని ఉంటే కనుక యూ కెన్ ఇగ్నోర్. స్మార్ట్ క్లాస్ రూమ్ లేకపోయినా పర్లేదు, బట్ స్మార్ట్ క్లాస్ రూమ్ ఆప్షన్. ఓకే. డిజిటల్ లైబ్రరీ ఉండాలి, లైబ్రరీలో బుక్స్ ఉండాలి, డిఫరెంట్ వాల్యూమ్స్ వర్షన్స్ ఉండాలి. ఇది ఒక వర్షన్ అయితే డిజిటల్ లైబ్రరీ కూడా ఉండాలి, అంటే అనదర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అదే కోడింగ్ క్లబ్, హ్యాకథాన్స్, ఇంటర్న్షిప్ సపోర్ట్, డెడికేటెడ్ ప్లేస్మెంట్ సెల్, ఇండస్ట్రీ కొలాబరేషన్, స్టార్ట్అప్, ఇన్నోవేషన్ హబ్, ఇన్నోవేషన్ సెంటర్స్, ఇవి కూడా ఉండాలి. అల్యూమినీ సెంటర్స్. సో వీటన్నిటి వల్ల మనకు మల్టిపుల్ ఆప్షన్స్ పెరిగే అవకాశం ఉంటాయి. వాటన్నిటి బోర్డ్స్, ఆఫీసెస్ కూడా ఉండాలి. అలాంటివి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, ఆ తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. సో కాలేజ్ అడ్మిషన్ అయ్యే ముందు నువ్వు చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ కాలేజ్ ఏసిటీ అప్రూవ్గా కాదా, ఎన్బిఏ అక్రిడిటెడా కాదా, నాక్లో ర్యాంకింగ్ ఎక్కడ ఉంది, ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఏంటి, లాస్ట్ ఇయర్ మినిమం ప్యాకేజ్ ఎంత వచ్చింది, మ్యాక్సిమం ప్యాకేజ్ ఎంత వచ్చింది. సో ఈ కాలేజ్ ఎటువంటి స్ట్రాటజీ యూస్ చేస్తుంది ప్లేస్మెంట్ చేయడానికి పిల్లల్ని. అదేవిధంగా
ఒకసారి క్యాంపస్ విజిట్ చేయి. ఎవరో చెప్పారని చెప్పి వదిలేసేయకుండా టైం తీసుకో, ఒకరోజు వెళ్ళు, క్యాంపస్ విజిట్ చేయి. ఓకే. క్యాంపస్ విజిట్లో నీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఇంటర్న్షిప్, ఈ ఆర్గనైజేషన్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుందా చేయట్లేదా, స్పెషలైజేషన్స్ అవైలబుల్స్ ఉన్నాయా లేవా. ఓకే, నేను నెట్వర్కింగ్లో వెళ్ళాలనుకున్నా, సో నెట్వర్క్ స్పెషలైజేషన్ చేయగలుగుతాను లేదా. డస్ అంటే ఆ కాలేజెస్ కోడింగ్ సంబంధించింది కాంపిటీషన్స్, హ్యాకథాన్స్ పెడుతున్నారా పెట్టట్లేదా. ఒకవేళ వేరే ఆర్గనైజేషన్ కండక్ట్ చేసే దానికి పంపిస్తున్నారు పంపించలేదు, సరే మన ఆర్గనైజేషన్ చేయట్లేదు, అందరు హోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేరే ఆర్గనైజేషన్ హోస్ట్ చేస్తే దానికి పంపిస్తున్నారు పంపించలేదా. పంపించకపోతే వెళ్ళమాక, అలాంటి కాలేజెస్ వెళ్ళమాకు. చదువుకోవడానికి మాత్రమే నువ్వు కాలేజ్కి వెళ్ళేదైతే వెళ్ళమాకు. కాంపిటీషన్స్, ప్రాజెక్ట్స్, సెమినార్స్ ఇవి కనుక చేసే కాలేజెస్ ఏమంటే దాంట్లో జాయిన్ అవ్వండి. చిన్న కాలేజ్ అయినా పర్లేదు, అలాంటి కాలేజెస్ జాయిన్, అది మనకు న్యాచురల్ రియల్ టైమ్స్ లో ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇవి కాకపోతే కనుక వేస్ట్. ఓకే. అండ్ యావరేజ్ హై శాలరీ, చెప్పిన శాలరీ చెక్ చేసుకోండి. అదే విధంగా కాలేజెస్ ఇండస్ట్రీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేవా. వీటన్నిటి కాకుండా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. నువ్వు బీటెక్ గురించి చదివింది కాకుండా ఫైనల్ వచ్చేసరికి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాన్ని సపరేట్ గా చార్జ్ చేస్తారు కొంతమంది, కొంతమంది ఫీల్డ్ ఇంక్లూడ్ ఉండేది, డిపెండ్ అపాన్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా, అలాంటివి ఉంటే అలాంటివి చేయండి. చేస్తే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఆ, ఎవరు సిఎస్సి చూస్ చేయాలి, లాస్ట్ టైం చెప్పానండి. సేమ్, ఎవరైతే కంప్యూటర్ని ఎంజాయ్ చేస్తారో, ఎవరైతే మ్యాథ్స్, లాజిక్, అల్గోరిథం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇష్టపడతారో, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం, వెబ్సైట్ డెవలప్ చేయడం, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడం ఇష్టపడతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, వీటిని అండర్స్టాండ్ చేసుకుంటారు, గ్రోత్ని అండర్స్టాండ్ చేసుకుంటారు, డిమాండ్ అర్థం చేసుకుని దాన్ని బట్టి మీరు మూవ్ అవుతారు, అలాంటి వాళ్ళకి సిఎస్సి బెస్ట్ అనే చెప్పాలి. ఇది కాకపోతే కనుక మీరు డెఫినెట్గా ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. సో ఓవరాల్ బీటెక్ అంటే చెప్పాను కదండి, ప్రోగ్రామింగ్, స్ట్రాంగ్ ఫౌండేషన్, కంప్యూటర్. ఓకే. ఇది కెరీర్ బాగుంటుంది. రాబోయే రోజులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, క్లౌడ్ డెవలప్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇలాంటి మరెన్నో ఫీల్డ్స్ రాబోతున్నాయి. సో ఆ ఫీల్డ్స్ అన్నిటిలో మనం సస్టైన్ అవ్వాలంటే సిఎస్సి ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చు. ఓకే. నీకు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీస్, మంచి ఫ్యాకల్టీ, మంచి ల్యాబ్, నాక్ అక్రెడిట్ ఉన్నాయా లేదా, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకో. ఒకవేళ ఉంటే అలాంటి కాలేజ్ మాత్రమే, అలాంటి ఆర్గనైజేషన్ మాత్రమే జాయిన్ అవ్వు ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్, నీ కెరియర్ బాగుండాలంటే. సో దట్స్ ఆల్ అబౌట్ సిఎస్సి. నీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్తానండి సిఎస్సి గురించి ఓవరాల్ కంప్లీట్ చేశాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ చేస్తే కనుక కమెంట్ రూపంలో కమెంట్ చేయండి, నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దట్స్ ఇట్. సిఎస్సి సిరీస్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ వలి.